ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. డైరీ రంగంలో మహిళలకు కొత్త అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విజయ డైరీ పార్లర్లను మహిళా సంఘాలకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరా మహిళా శక్తి పథకం పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారం నుంచి 10 రోజుల్లోపు ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఖరారు చేసి పార్లర్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రతి మండలానికి ఒక విజయ డైరీ పార్లర్ను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. మున్సిపాలిటీ ప్రాంతాల్లో 2 చొప్పున పార్లర్లు మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్లర్ ఏర్పాటు కోసం మహిళా సంఘాలు పారిశ్రామిక అభివృద్ధి సహకార సమాఖ్యకు ₹1000 ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం స్థలం ఏర్పాటు చేసుకుని మరో ₹5000 చెల్లిస్తే పార్లర్ మంజూరు చేయనున్నారు. ఇక విజయ డైరీ పార్లర్ ఏర్పాటు చేయడానికి సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తానికి మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. పార్లర్లో విజయ డైరీకి చెందిన పాలు, పెరుగు, పనీర్, ఇతర డైరీ ఉత్పత్తులు, వాటర్ బాటిళ్లు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని ఉత్పత్తులను విజయ డైరీనే సరఫరా చేస్తుంది. ఈ పార్లర్ ద్వారా వచ్చే ఆదాయం మహిళల కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలకంగా మారనుంది. ఇప్పటికే మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడం, మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం వంటి కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. తాజా విజయ డైరీ పార్లర్ల కేటాయింపు నిర్ణయం మహిళలకు స్థిర ఆదాయ వనరుగా మారనుందని, మహిళా సాధికారత దిశగా మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.